శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారము. మనకు మే నెల మాస ఫలితాల్లో వైశాఖ మాసము. ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు, అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు, దాన ధర్మాలు, అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి. ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు, అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవతానుగ్రహం పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం, పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు. అలానే అక్షయ తృతీయ, పరశురామ జయంతి, గంగోతరణము, అలానే మనకు వైశాఖ పౌర్ణిమ, అలానే ఏకాదశి, చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి, ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి. అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది, పద్మపురాణం తెలుపబడింది. కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే ఇక్కడ ఇటువంటి హోమ వ్రత నియమాలు పాటించి, ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైన దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది. ముఖ్యంగా విష్ణుప్రీతి అయినటువంటి మాసము వైశాఖ మాసం. కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి. ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది. ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ అయిన తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ, అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి 18వ తారీఖు నుంచి కుంభ సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో. అలాగే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు. ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది. అలానే బుధుడు కూడా అతిచారంతో 2వ రాశిలో మారుతున్నాడు, మేషంలోకి 6వ తారీఖు వచ్చి, అట్లానే మళ్ళీ మే 6 నుంచి మేష సంక్రమణం మేషంలో సంచరిస్తూ బుధుడు మే 23 నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా. ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు. ఇదంతా గమనిస్తూ ద్వాదశ రాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదనుగుణంగా కార్యక్రమాలు, శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది. మే మాసం వైశాఖ మాసం ధనుసు రాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ధనుసు రాశి వారికి గ్రహస్థితి చూసినట్లయితే ముఖ్యంగా మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము ఈ యొక్క ధనుసు రాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా తృతీయంలో రాహు, చతుర్థమందు శని శుక్రుడు, పంచమందు బుధుడు, తదుపరి రవి వచ్చేసి ఈ యొక్క షష్ఠ స్థాన సంచారం, బుధుడు కూడా షష్ఠ స్థాన సంచారం, అలాగే సప్తమ స్థానంలో గురువు, అష్టమంలో కుజుడు, నవమంలో కేతు. ఈ రకమైన సంచారం చూస్తే ధనుసు రాశి వారికి రాహు తృతీయంలో రావటం వల్ల ఏవైతే కార్యాలు ఉన్నాయో అన్ని కార్యాలు సమకూరే అవకాశం ఉంటుంది. సర్వకార్య స్థితి, సజ్జన సాంగత్యం, అనూహ్యంగా ధనప్రాప్తి, పోయిన ధనాన్ని మళ్ళీ తిరిగి వచ్చించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యము, సుఖము, రాహు యోగప్రదంగా ఉన్నాడు. అలానే ఈ యొక్క శని శుక్రుడు అర్ధాష్టమ శని కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం, వ్యవహారాల్లో అపజయం కలగడం, బంధు ప్రేమికులుగా ఉండేటువంటి వారికి బంధువుల నుంచి మిమ్మల్ని విమర్శించేటువంటి అవకాశం ఉంటుంది. శుక్రుడు చతుర్థమందు సంచారం చేస్తున్నారు కాబట్టి ఎంత అనుకూలమైన వాతావరణం ఉన్నా, సుఖస్థానంలో ఉన్నా ముఖ్యంగా నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు. అలానే కార్లు కానీ అధునాతన వాహనాలు కానీ కొనే అవకాశం ఉంటుంది. అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఉపయోగించుకొని తగు పరిష్కారాలు ఏర్పరిచే అవకాశం ఉంటుంది. బుధుడు పంచమం నుంచి షష్ఠ స్థానం సంచారం చేస్తున్నాడు. పంచమంలో బుధుడు ఉన్నంత కాలం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. షష్ఠంలో ఎప్పుడైతే ప్రవేశిస్తున్నాడో మే 23 నుంచి కూడా అనుకూలంగా ఉంటుంది. రవి మే 14 నుంచి షష్ఠ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శత్రువు నాశనం అయిపోయి రాజానుగ్రహం కలిగి రాజప్రసాదాల్లో కానీ సామాన్యమైన గౌరవాన్ని సంపాదిస్తారు. అలానే మీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో కూడా మీరంటే ఏంటో మీకు కొంత అవగాహన కలిగే అవకాశం ఉంటుంది. సప్తమంలో గురువు సంచారం చేస్తున్నాడు కాబట్టి సకలమైన కార్యాలు జయించగలిగే అవకాశం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవ మర్యాద లోటు ఉండదు. కీర్తిలాభ ప్రతిష్ట, యశకీర్తిలాభాలు ఎక్కువగా ఉంటుంది. అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఆదరించే అవకాశం ఎక్కువగా ఉండడం, అష్టమంలో కుజుడు ఉండడం వల్ల కొంత రక్తహీనత కానీ, అనారోగ్యం కానీ,
రక్త దర్శనం కానీ శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండడం మంచిది. అలానే అష్టమంలో కుడి ఉండడం వల్ల కొంత కష్టమైన పనులు చేయాల్సి వస్తుంది, అలా సునాయాసంగా మీరు దాన్ని నెరవేరుస్తారు. కేతు కూడా మీకు 9లో ఉన్నాడు. 9లో కేతు ఉండడం వల్ల సజ్జన సాంగత్యం కానీ అలా రకరకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. కేతు 9లో శుభకార్యక్షేత్రము, శుభక్షేత్ర దర్శనాలు, యాత్ర ప్రదేశాలు, ఆకస్మిక ప్రయాణాలు ఇలాంటివి చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ధనుసు రాశి వారికి యోగదాయకంగా ఉంది. ఈ యొక్క 70% యోగదాయకంగా ఉంది. కాబట్టి ఈ యొక్క మాసంలో అన్ని కార్యాలు జయించి కూరుతాయి. పోయినటువంటి ధనము మళ్ళీ తిరిగి ప్రాప్తమయ్యే అవకాశం ఉంటుంది. పోయినటువంటి సొమ్ము కూడా మళ్ళీ తిరిగి ప్రాప్తమై సకలమైనటువంటి యశకీర్తి లాభాలు ప్రతిష్ఠితమై ఉంటాయి. అంటే పేరు తెచ్చుకోవటం కానీ, మంచి పేరు రావటం కానీ ఇవన్నీ కూడా ఈ మాసం నుంచి అనుకూలంగా ఉంది ధనుసు రాశి వారికి. ఇంకా పరిష్కార మార్గాలు ఏంటంటే ధనుసు రాశి వారికి ఏ విధంగా మంచి జరుగుతుందంటే విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, విష్ణుమూర్తి దర్శనం చేసుకోవడం ప్రతి శనివారం రోజు మంచి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి.